హలో పిల్లలు, వెల్కమ్ టు హైరా స్టోరీస్. నిన్న మనం స్టోరీలో శ్రీరాముడి జననం తెలుసుకున్నాం. ఈరోజు స్టోరీ నేమ్ శ్రీరాముడి బాల్యం. దశరథ మహారాజు యాగఫలంగా శ్రీరాముడు జన్మించాడు. అయోధ్యలో ప్రజలంతా చాలా ఆనందంగా ఉన్నారు. రాముడు పెరుగుతున్న కొద్దీ అందరి మనసులు గెలుచుకున్నాడు. చిన్న రాముడు తన తల్లిదండ్రులకు వినయ విధేయతతో ఉండేవాడు. అతను ఎప్పుడూ అబద్ధం మాట్లాడేవాడు కాదు, ఎవరికీ దుఃఖం కలిగించేవాడు కాదు. అతనికి 3 తమ్ముళ్ళు ఉన్నారు: భరతుడు, లక్ష్మణుడు, ఇంకా శత్రుఘ్నుడు. లక్ష్మణుడు చిన్నప్పటి నుండి రాముడితో ఎక్కువగా ఉండేవాడు. రాముడు ఎక్కడికి వెళ్తాడో అక్కడికి లక్ష్మణుడు కూడా వెంటపడి వెళ్ళేవాడు. వాళ్ళందరూ గురుకులానికి వెళ్ళి విద్యలు నేర్చుకున్నారు. వేదం, ధర్మం, ఆయుధ విద్య అన్నింట్లోనూ రాముడు అగ్రగణ్యుడయ్యాడు. గురువు వారికి ధర్మం, దయ, వినయం నేర్పారు. ఒకరోజు గురువు రాముడిని అడిగాడు: రామా, నిన్ను చూసి అందరూ సంతోషిస్తారు, నీ మనసులో ఏ కోరిక ఉంది అని అడిగాడు. రాముడు చిరునవ్వుతో చెప్పాడు: గురువర్య, నాకు కోరిక ఒక్కటే, అందరూ సంతోషంగా ఉండాలి అని కోరాడు. అంత చిన్న వయసులోనే రాముడు దయామయుడు, వినయశీలుడు. అందుకే ప్రజలు రాముడు బాల్యంలోనే భగవంతుడి ప్రతిరూపం అని అనేవారు. చూశారు కదా పిల్లలు, చిన్న వయసు నుంచి వినయం, దయ, ధర్మం ఉంటే అవి మన జీవితాన్ని వెలుగుతో నింపుతాయి. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసి రాముని ఆశీర్వాదం పొందండి. జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.